అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. మాది మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలము దామరవంశ గ్రామము. సంత సుజాత సర్పంచ్ అభ్యర్థినిగా ఒక ఓటుతో గెలిచాను. అవతల పార్టీ వాళ్ళు మేమే గెలిచామని ఆరోపిస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఈరోజు ప్రమాణ స్వీకారం కూడా ఆటంకపరుస్తున్నారు. 18వ తారీఖు ఉప సర్పంచ్ని ఎన్నుకున్నప్పుడు కూడా అవతల పార్టీ వాళ్ళను పిలిచాము, కానీ వాళ్ళు ఆ రోజు అటెండ్ కాలేదు. మరి ఈ ప్రమాణ స్వీకారానికి చాలా ఆటంకపరుస్తున్నారు. వారిపైన కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులు కోరుతున్నాం. సాధారణంగా ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చాక గెలిచినోడు పండగ చేసుకుంటాడు, ఓడినోడు సైలెంట్ అయిపోతాడు. కానీ మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో మాత్రం సీన్ రివర్స్ అయింది. ఇక్కడ గెలుపు ఎవరిదో తెలియదు, ఓటమి ఎవరిదో తెలియదు. కానీ ప్రమాణ స్వీకారానికి మాత్రం ఇద్దరు సర్పంచులు రెడీ అయిపోయారు. అసలు ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ డబుల్ సర్పంచ్ కథ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని దామరవంచ గ్రామంలో పంచాయతీ ఎలక్షన్స్ జరిగాయి. జనం ఓట్లు వేశారు, అధికారులు లెక్కబెట్టారు. ఇక్కడి వరకు కథ బాగానే ఉంది. కానీ క్లైమాక్స్లోనే అధికారులు తప్పిదమో లేక ఇంకేదైనా నిర్లక్ష్యమో తెలియదు, కానీ అక్కడ ఇద్దరు గెలిచినట్లు సర్టిఫికేట్లు ఇచ్చేశారండి. తీరా ప్రమాణ స్వీకారం రోజు ఇద్దరూ రావడంతో సీన్ మొత్తం కూడా రివర్స్ అయింది. ఓట్ల లెక్కింపు రోజున మొదటిగా బీఆర్ఎస్ మద్దతుదారు స్వాతి 3 ఓట్ల మెజార్టీతో గెలిచినట్టు రిటర్నింగ్ అధికారి అధికారికంగా ప్రకటించి ఆమెకు ధృవీకరణ పత్రం అందజేశారు. గెలిచామన్న ఆనందంతో స్వాతి వర్గం సంబరాలు కూడా మొదలుపెట్టేసుకుంది. సరిగ్గా అరగంట గడవకు ముందే సీన్ రివర్స్ అయింది. రీకౌంటింగ్ సాంకేతిక కారణం ఏదైనా కానీ అధికారులు ఒక్కసారిగా కాంగ్రెస్ మద్దతుదారు సుజాత 1 ఓటు తేడాతో విజయం సాధించినట్లు ప్రకటించి ఆమెకు కూడా విక్టరీ సర్టిఫికేట్ ఇచ్చేశారు. అయితే ఎన్నికల్లో గెలిచినట్లు ఎన్నికల అధికారి నుంచి అధికారిక పత్రాలు అందడంతో ఇద్దరు అభ్యర్థులు తమ బంధువులను సన్నిహితులను ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆహ్వానించారు. దీంతో ఊరు మొత్తం ఒక పండగ వాతావరణం కనిపించింది. అసలు విషయం తెలిసాక ఊరి జనం ముక్కును వేలేసుకుంటున్నారు. ఒకే కుర్చీలో ఇద్దరం ఎలా కూర్చుంటాం అని అభ్యర్థులు ప్రశ్నిస్తుంటే సమాధానం చెప్పలేక అధికారులు నీళ్లు నములుతున్నారు. అధికారులు నిర్లక్ష్యం వల్ల ఒకే గ్రామంలో ఇద్దరు సర్పంచులు తయారవటం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అయితే వెంటనే తేరుకున్నటువంటి అధికారులు కాంగ్రెస్ అభ్యర్థి సుజాతను సర్పంచ్గా ప్రకటించారు. దీంతో డబుల్ సర్పంచ్ ఉత్కంఠకు తెరపడినట్లయింది. అధికారులు చేసిన ఒక చిన్న నిర్లక్ష్యం అంత కన్ఫ్యూజన్కి కారణమైంది. అధికారులు ఈ నిర్లక్ష్యం మీద విమర్శలు ఎదుర్కొంటా ఉన్నారు. అక్కడ నిలబడ్డ తర్వాత మళ్ళీ రీకౌంటింగ్ అని చేసిరు సార్. చేసినాక తర్వాత నువ్వు ఒక కొడుతో గెలిచినావు మేడం ఆమె అని ఆమెకు చెప్పారు సార్. అయితే నాకు అట్లా ఎందుకు అన్యాయం చేసారు సార్. ఇది నాకు ఇచ్చారు కదా, ఫస్ట్ నాకు ఒరిజినల్ ఇచ్చి నాకు ఇచ్చినాక తర్వాత ఆమెకు ఎట్లా వేస్తారని నేను అక్కడనే స్లో తప్పి కోల్పోయినా సార్. ఏదైనా కూడా నాకు ఎవరు చెప్తున్నారు సార్. రీకౌంటింగ్ అని చేశారు. రీకౌంటింగ్ అది ఎందుకు నాకు